హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను వంటిల్లు. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి మామిడికాయ ముక్కల నిలవ పచ్చడి అండి. చిన్న ముక్కల పచ్చడి. సో చాలామంది పెద్ద ముక్కలు పచ్చడి పెడుతూ ఉంటారు కదా. సో అంతంత ముక్కలు మనకి ఒక్కొక్కరు వేసుకున్నప్పుడు ఒక పీసే వస్తుంది. సో అలా కాకుండా ముద్దలోకి ముక్క పెట్టుకొని నంచుకుంటూ తినాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. సో మామిడికాయలు శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మెజర్మెంట్ బౌల్లోకి తీసుకుందాం అండి. మీరు ఏ బౌల్తో అయితే తీసుకుంటున్నారో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ అదే బౌల్తో కొలతల ప్రకారం వేసుకోవాలి. 1 కప్ అయిందండి, మిగతాది ఒక 1/2 కప్ దాకా అవుతుంది. సో నేను తీసుకున్న బౌల్ తోటి నేను మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తాను. సో మీకు ఏది అవైలబుల్ ఉంటే అది కొంచెం స్ట్రైట్గా అంతా ఒకేలా ఉండేది తీసుకోండి. డిజైన్స్ అవి ఏంటంటే మనకి ముక్కలు తేడా వచ్చేస్తాయి. సో ప్లెయిన్ బౌల్స్ ఏమన్నా ఉన్నా లేదా గ్లాస్ మెజర్మెంట్ అయినా పర్లేదు. సో ఇక్కడ నాకు ఇంచుమించుగా 2 కప్పుల దాకా ముక్కలు అయ్యాయండి. ఈ 2 కప్పులకి మనం ఇప్పుడు పోపు వేసుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ ఈ కప్ తోటి 2 కప్స్ అయ్యాయి. సో మనం ఈ 2 కప్స్కి పోపు పెట్టేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అవ్వనివ్వాలి. మనకి 2 కప్పులకి 30 కప్పు దాకా ఆయిల్ పడుతుందండి. సో ఇక్కడ నేను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటారు కదండి, చెక్కగానుగ నూనె, గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకున్నాను. మీకు నూగుల నూనె అది అవైలబుల్ ఉంటే ఇంకా మామిడికాయ పచ్చడి నూగుల నూనెతో పెడితే చాలా టేస్టీగా ఉంటుందండి. మాకు ఇక్కడ చెక్కగానుగ నూనెల దగ్గర అడిగితే నూగుల నూనె ఇంకా పట్టించలేదు అన్నారు. సో అందుకని మేము వేరుశనగ నూనె యూస్ చేస్తున్నాము. మీకు ఏ నూనె అవైలబుల్ ఉంటే ఆ నూనెతో చేసుకోవచ్చు. కొంతమంది ఏంటి మనకి ప్యాకెట్ శనగ నూనె అలా వస్తుంటాయి కదా, అవి కానీ యూస్ చేస్తారు. దాంతోటైనా పచ్చడి పెట్టుకోవచ్చు. కానీ శనగ నూనె కానీ నూగుల నూనె కానీ మరాడిచ్చినవైతే రుచి చాలా బాగుంటుంది. మనకి సంవత్సరం పాటు అదే టేస్ట్ ఉంటుందండి. ముక్క మెత్తబడకుండా గట్టిగా బాగుంటుంది. సో ఒకసారి ఇలా కానీ ట్రై చేసి చూడండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మనం పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలండి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే వీటిని మాడిపోకుండా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇవి కొంచెం వేగాక ఇందులోకి మనం 10 to 15 వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు కొంచెం వేగాక ఇందులోకి మనం 2 to 3 టేబుల్ స్పూన్ల దాకా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అది మనకి గోరువెచ్చగా చల్లారింది. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులోకి మనం యాడ్ చేసుకుందాము. మనం ఇందాక మెజర్ చేసుకున్నాం కదండి, 2 కప్పుల ముక్కలు వచ్చాయి. దానికి మనం అదే కప్తో 1/2 కప్ దాకా కారం యాడ్ చేసుకోవాలి. హాఫ్ కప్ కారానికి 1/2 కప్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ అనేది మనకి కొంచెం తక్కువే వేసుకోవాలి. ఇన్ కేస్ మనకి సాల్ట్ సరిపోలేదు అనుకుంటే మనం టేస్ట్ చేశాక మళ్ళీ కలుపుకోవచ్చు. ఇందులోకి నేను 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆవు పిండి వేస్తున్నాను. ఆవు పిండి ప్లస్ మెంతిపిండి 2 కలిపి గ్రైండ్ చేసుకున్నానండి, అది యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు. ఇవన్నీ వేసాక మనం వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం ముక్కల్లో వేయకముందే అన్నీ ఒకసారి కలుపుకున్నట్లయితే మనకు ఆయిల్లో వేసుకున్న పౌడర్స్ అన్నీ ఈవెన్గా కలిసిపోతాయి. సో చూసారు కదా, ఇప్పుడు మనం దీంట్లోకి ముక్కల్ని యాడ్ చేసుకుందాం అండి. చూసారు కదా, మనం
పెట్టుకోవడం రాదు అని బయట తెచ్చుకొని అవి టేస్ట్ లేక మనం ఆ ఒరిజినల్ టేస్ట్ని ఎలా చేసుకోవాలో తెలియక చాలామంది కొత్తగా పచ్చళ్ళు పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవడమే మానేస్తున్నారు. సో నేను ఇప్పటిదాకా ఎప్పుడు పచ్చళ్ళు ట్రై చేయలేదండి. బట్ ఇలా చేసి చూశాను 1-2 సార్లు, చాలా బాగా కుదిరింది. మాకేంటంటే ఇంట్లో మా అత్తయ్య వాళ్ళు పెడతారు. సో దట్ కొంచెం తెచ్చుకుంటే మాకు 1 ఇయర్ దాకా పోతుంది పచ్చడి తినడానికి. పచ్చళ్ళు ఎక్కువగా తినరు మా ఇంట్లో, అందుకని మేము పెద్ద ముక్కలు పచ్చడి కానీ ఈ ఇయర్ పెట్టుకోవట్లేదు. చూసారు కదా, నేను చెప్పిన ఈ కొలతలతోటి మెజర్మెంట్స్ తోటి ఒకసారి మామిడికాయ పచ్చడి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీకు ఎలా వచ్చింది ఏంటి అనే ఫీడ్బ్యాక్ని కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. సో దీంట్లోకి మనకి ఉప్పు కారం సరిపోయిందో లేదో మనం ఒక 1 or 2 hours తర్వాత టెస్ట్ చేసి సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఎంతో ఈజీ అండ్ టేస్టీ మామిడికాయ ముక్కలు నిల్వ పచ్చడి. మీరు కానీ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.